అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ సెమిస్టర్లో 8వ పాఠ్యాంశమైన మేలి మలుపు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. మీరు ఇట్లా సెమిస్టర్ 2 అని ఇట్లా మరిచి ఇట్లా రాసి స్టార్ట్ చేయండి అన్న బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. మేలి మలుపు. దీంట్లో మొదటి ప్రశ్న, ఈ పాఠ్యాంశం మేలి మలుపు అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఇది ఆయన గారికి సంబంధించిన కవి పరిచయం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత. ఎప్పుడే కానీ కవి పరిచయాలు అనేవి 2 మార్కులకు వస్తాయి. కాబట్టి మీరు అంతా ప్రతిదీ పిన్ టు పిన్ నేర్చుకోకుండా కానీ ఇంపార్టెంట్ విషయాలను మాత్రం నేర్చుకోండి బాగా. తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, జీవన గమనంలో వేటిని అధిగమించాలి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ పెద్ద ప్రశ్నలు. క్రింది ప్రశ్నలకు 8 వాక్యాల్లో జవాబులు రాయండి. అనాథ యువకుడు రాజుగా ఎదిగిన కథను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ చెట్టు కింద నిద్రపోయాడు అయిపోతేనే కంటిన్యూషన్ అన్న. తర్వాత నెక్స్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నాన్న. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అమ్మ, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ, అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ 2వ ప్రశ్న, మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉంటుంది. దీనిని సమర్థిస్తూ రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నా. తర్వాత నెక్స్ట్, ఇది కంటిన్యూషన్. సమస్యలను సృష్టిస్తే అయిపోతేనే ఇది కంటిన్యూషన్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ అమ్మ 3వ ప్రశ్న, మీ కుటుంబంలో బంధువులలో వైఫల్యాలను అధిగమించి విజయాలు పొందిన వారిని గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని వారిని ప్రశంసిస్తూ రాయండి కదా. కుటుంబంలో ఫస్ట్ ఓడిపోయి తర్వాత మళ్ళీ విజయాలు ఎవరైనా పొందినారా, మళ్ళీ గెలిచినారా, వాళ్ళ గురించి అడిగి మీ అమ్మ నాన్నని మీ పెద్దల్ని అడిగి తెలుసుకోండి. ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దానేమో. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దన్నాను. తర్వాత నెక్స్ట్, డిగ్రీ చదివి టీచర్ ట్రైనింగ్ అయిందనేది కంటిన్యూషన్ ఇది. తర్వాత నెక్స్ట్, భాషాంశాలు పదజాలం. క్రింది పదాలకు నానార్థాలను జతపరచండి. చైతన్యం అంటే కదలిక తెలివి, మదనం అంటే తపన ఉమ్మెత్త, సుఖం అంటే సంతోషం సౌఖ్యం స్వర్గం, క్రతువు అంటే యజ్ఞం పని. తర్వాత క్రింది పదాలకు పద సమూహం నుండి పర్యాయ పదాలను వెతికి రాయండి. నేస్తాలు అంటే మిత్రుడు స్నేహితుడు, పన్నగం అంటే సర్పము భుజంగము, నక్షత్రాలు అంటే చుక్కలు తారలు, రాజు అంటే భూపాలుడు నృపాలుడు, ఏనుగు అంటే గజము కుంజరము. క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, అమ్మ ప్రకృతి, అంబ వికృతి. ఓకేనా? తర్వాత రాజు ప్రకృతి, రేడు వికృతి. తర్వాత చంద్రుడు ప్రకృతి, చంద్రుడు వికృతి. పట్టణం ప్రకృతి, పట్టణం వికృతి. నెక్స్ట్ నాన్న, ఇట్లా ప్రకృతి వికృతులను వేరు చేసుకొని రాయాల. ఇక్కడ అమ్మ ప్రకృతి,
అంబా వికృతి. ఓకేనా. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాల్లోని సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు పట్టికలో రాయండి. సంధి పదం, విడదీయడం, సంధి పేరు. పరిగెత్తు అంటే పరుగు ప్లస్ ఎత్తు ఉత్వ సంధి. మహాత్ములు మహా ప్లస్ ఆత్ములు సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలు మహా ప్లస్ ఉత్సవాలు గుణసంధి. ప్రయాణమంతా ప్రయాణము ప్లస్ అంతా ఉత్వ సంధి. మాట్లాడాలని మాట్లాడాలి ప్లస్ అని ఉత్వ సంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు నాన్న. ధన్యవాదములు.